సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం యోధా ఇంటి వారికి సంతోషము ఉత్సాహం పుట్టించే మనోహరములైన పండగలగును. ఇక్కడ ఇందాక ఏం చెప్పాడు? మీరు ఉపవాసం ఉన్నారు అక్కడ కాలువల దగ్గర, 7వ అధ్యాయం 5వ వచనంలో. మీ ఉపవాసం భక్తి కలిగిన ఉపవాసమేనా అని అడిగాడు. అక్కడ జకర్యా గ్రంథం 7:5లో మేము ఉపవాసం మళ్ళీ చేయాలా అని అడిగితే, పోయినసారి కోటాలు పెట్టారుగా, ఉన్నారుగా, మళ్ళీ ఇప్పుడు కోటాలు పెట్టాలా అని అడిగారు అనుకోండి, అప్పుడు నిజంగానే మీరు కోటాల్లో పశ్చాత్తపడ్డారా? దాన్ని కొనసాగిస్తున్నారా? ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయా? ఉద్యమం వచ్చిందా? ఎంత క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడింది? మరి కోటాలు వద్దా? ఉజ్జీవ కోటాలు ఇది, అర్థమైందా? అక్కడ 7:5లో మేము ఉపవాసం ఉండి దుఃఖము సల్పించిన నా యందు భక్తితోనే ఉపవాసం ఉన్నారా? మీరు భక్తితోనే ఉన్నారు ఉపవాసం. మీకు ఒక సంఘటన చెప్పి నేను క్లోజ్ చేయాలి. అదేంటంటే, ఉపవాసం వేరు, విజ్ఞాపన వేరు. ఎడ తెలిసిందా మీకు? సహజంగా ఉపవాసం కొట్టాలంటే మన పూర్వీకుల నుండి అలా వచ్చేసింది. బైబిల్ ప్రకారం తెలియాలి మీకు. ఉపవాసం వేరు, విజ్ఞాపన వేరు. ఉపవాస కోటాల్లో చాలామంది ఏం చేస్తారంటే 64 లిస్టు రెడీ చేస్తారనమాట. సుబ్బమ్మ గారికి నడుము నొప్పి, 86వ సంవత్సరం. ఆయన వెంకయ్య గారికి వాళ్ళ పొలం తగాదాలో గెలిచినట్లుగా. మరి కాంతారావు గారి కుమారుడు పోలీస్ కానిస్టేబుల్కి వెళ్తున్నాడు, గెలవాలి. మరి వెంకయ్య గారి యొక్క కుమారుడు పరీక్ష రాశాడు కానీ ఇంకా రిజల్ట్ రాలేదు. నీట్లో వెలవాలి, డ్వాక్రాలో మనకు లోన్ ఇవ్వాలి, అప్పులన్నీ కూడా ప్రభుత్వం రుణమాఫీ చేయాలి. కనుక ఇవన్నీ లిస్టు పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అది విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన కాదు. అర్థమవుతుందా మీకు చెప్పేది? అప్పుడు అడుగుతున్నాడు జకర్యా, మీరు అక్కడ చేసింది ఏంటి? అయ్యా మమ్మల్ని విడుదల చేయను ఆయన, అయ్యా మమ్మల్ని. జాగ్రత్త వినాలి, విజ్ఞాపన వేరు, ఉపవాసం ఏంటి తేడా? ఇది తెలుసుకోండి చాలు, అయిపోద్ది మన కోట. విజ్ఞాపన అంటే మన అవసరాలు తీరటం కోసం అడిగేవి, కానీ ఉపవాసం అంటే మన తప్పును ఒప్పుకునేది. అది ఉపవాస ప్రార్థన అంటే. అన్ని చోట్ల ఉపవాస కోటాలు అన్నీ మానేసి వచ్చేస్తున్నారు అంతే, ఒప్పుకోవట్లేదు అక్కడ. వాళ్ళు ఏంటి అన్నం తింటే మానేయటం అనుకుంటున్నారు ఉపవాసం అంటే. వెళ్ళిన చోటల్లో ఇదే చెప్తున్నాను నేను, ఉపవాసం వేరే విజ్ఞాపన వేరే. ఎలాగంటే, దేవుని దగ్గరికి, దేవునికి మనకి మధ్య ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ప్రార్థన అనే బ్రిడ్జి. ఆ ప్రార్థన అనే బ్రిడ్జి నుండి 4 విషయాలు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. 4 విషయాలు. మొట్టమొదటిది దేవుణ్ణి ఘనపరచడం. ప్రభువా నువ్వు ఘనుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, దయాళుడు చెప్పాను నేను, అది చెప్పుకున్నాను. రెండవది మన పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభువా మేము తప్పు చేసాం. నెహెమ్యాలో చూసాం, ఎజ్రాలో చూసాం, దానియేల్లో చూసాం, ఎహెజ్కేల్లో చూసాం, ఇర్మియాలో చూసాం, ఇవన్నీ చూసాం. అన్నిట్లో ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా. అది ఉపవాసం. నెక్స్ట్ మూడవది స్తుతి, కృతజ్ఞతాస్తుతి. ప్రభువా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు నాయన, ఇంకా బతుకున్నావు నాయన. చాలామందిని చంపేశాడు నెబుకద్నెజరు, కరోనాలో కూడా చాలామంది పోయారు నాయన, మేము బతుకున్నాం నాయన, నీకు వందనాలు, స్తుతి. ఇక 4వది ప్రభువా మాకు సహాయం చేయనాయనా, అది విజ్ఞాపన. మీరు 2వ దాన్ని తీసుకొచ్చి 4వ దాంట్లో కలిపేశారు. అర్థమైందా మీకు? మీ తప్పులు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తేడా చెప్తున్నా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు బట్టలు, నాన్న నాకు స్నానం చేయించు, నాన్న నాకు చెప్పులు లేవు నాయన, నాన్న గొంగరేసి కూరండు, అందరికీ సరిపోయేలాంటి పెద్ద దొండు, ఇలాగని ఏం అడగల. అది విజ్ఞాపన, అది విజ్ఞాపన. కానీ తండ్రి పరలోకానికి విరోధంగా పాపం చేశా, అదేంటది? అది ఉపవాసం. తేడా అర్థమైందా? మీరెప్పుడైతే ఉపవాసంగా ఉంటారో అప్పుడు విజ్ఞాపన ఆలకిస్తాడు ఆయన. ఈ 2వది పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు 4వ దాన్ని అంగీకరిస్తాడు ఆయన. ప్రభువా మేము తప్పు చేసాం నాయన, అది ఫస్ట్ అన్నారు మీరు. దేవా అది మొట్టమొదటి, ఆయన్ని గణపరచడం. ప్రభువా, ఇక్కడ నెహెమ్యా ఎలాగ అన్నాడు, ప్రభువా నువ్వు న్యాయవంతుడివే, అది దేవుని గణపరచడం. 2వది మేమే తప్పు చేసాం నాయన. దానియేలు అదే అన్నాడు, నువ్వు మహాగణుడు నైనా, అది దేవుని గణపరచడం. మేము తప్పు చేసాం నాయన, మమ్మల్ని క్షమించు అన్నాడు దానియేలు, అది ఉపవాసం. ఇక్కడ అంటాడు
మీరు 4వ నెలలో ఉపవాసం ఉన్నారు, 5వ నెలలో ఉపవాసం ఉన్నారు, 7వ నెలలో ఉపవాసం ఉన్నారు, 10వ నెలలో ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారో నేను చెప్తాను. 4వ నెలలో నెబుకద్నెజరు ఆ కోటల్ని, ఆ ప్రాకారాల్ని కూల్చేసిన నెల 4వ నెల. 5వ నెల మందిరాన్ని కూల్చేసిన నెల. 7వ నెల వీళ్ళ కోసం గెదల్యా అనబడినవాడు కొంచెం తిరుగుబాటు చేశాడు అనమాట. తిరుగుబాటు చేస్తాడని తీవ్రంగా చంపేశాడు. అయ్యయ్యో, మా కోసం తిరుగుబాటు చేసిన గెదల్యాని చంపేశారండి. ఆయన గుర్తు చేసుకుంటున్నామని 7వ నెల వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. ఏంటి, ప్రాకారాలు పడిపోతే ఆ నెల గుర్తు చేసిన, అది మెమోరియల్ కూటమే. మందిరం పడిపోతే అది మెమోరియల్ కూటమే. 7వ నెలలో నిజానికి పాపరిహారార్థ బలి చేయాలి లేవికాండ 23 ప్రకారం. అది వదిలేసి గెదల్యా గాడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు, అది కూడా మెమోరియల్ కూటమే. ఇక 10వ నెలలో యెరూషలేమును ఈ చుట్టుముట్టిన నెలది. అలా మమ్మల్ని అందరినీ చుట్టుముట్టండి ఆయన ఈ రోజునే అని మీరు చేసే మెమోరియల్ కూటాలయ్యి. భక్తి కలిగి చేశారా మీరు? అది దేవుడు ప్రశ్నించారు. జ్ఞాపకార్థ కూటానికి, మా నాన్నగారి జ్ఞాపకార్థ కూటానికి వచ్చిన వాళ్ళందరూ, సికమ్మణి గారు ఎంత మంచివారండి, సికమ్మణి గారిని ఇక్కడ కూడా అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత మంచివారండి, ఎంత మంచివారు. కరెక్టే, ఆ మంచితనం నీలో ఉందా? మెమోరియల్ కూటంలో జ్ఞాపకం చేసుకుని తిండి తిని వెళ్ళిపోవటం కాదు. మెమోరియల్ కూటంలో అంతే, ఆయన చేసాడు ఎలాగా, మరి నువ్వేం చేస్తున్నావు అది చెప్పాలి. మీరు జ్ఞాపకార్థ ఉపవాసాలు చేశారు కానీ ఆ 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా? పశ్చాత్తాపం కనబడిందా మీలో? దేవుడు కరుణించి ప్రవక్తలు చెప్పినట్లుగా ఉండి వాళ్ళు బాధపడుతున్నారని మొర్ర విన్నాడు కానీ ఉపవాసం ఉందా మీలో? మార్పు ఉందా మీలో? అది ఆ మార్పు ఉంటే చివరి మాట, మీ ఉపవాసాన్ని నేను పండగ చేస్తా. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఓ, ఫాస్ట్ టర్న్స్ ఇంటూ ఫీస్ట్. అది ఇంగ్లీష్లో ఫాస్ట్ టర్న్స్ ఇంటూ ఫీస్ట్. మీ యొక్క ఉపవాసాన్ని నేనేం చేస్తా? పండగ చేస్తా. ఎస్, నిజంగా ఉపవాసం పండగ అయింది దేవుని పిల్లలకి. ఉపవాసం ఉంటే అది పండగ అవుతుంది. ఉపవాస పండగని వేశారు మొన్న. నేను అక్కడికి వెళ్ళి అడిగా, ఉపవాసం వేరు పండగ వేరు అన్న. అదేంటి బ్రదరు అన్నాడు వెనకాలండి పాస్టర్. ఉపవాసం అంటే బట్టలు చించుకోవటం, పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవటం. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం, పండగ అంటే కడుపు నిండా తినడం. ఉపవాసం అంటే గదిలోకి వెళ్ళి మోకరించడం, పండగ అంటే బయటకు వచ్చి చేతులు పట్టుకొని సంతోషించడం. ఉపవాసం పండగ ఎలాగైంది? అందుకు దేవుడు అన్నాడు, ఉపవాసం పండగ అవదరా, ఉపవాసాన్ని పండగ నేను చేస్తా. అది దేవుడు ఉపవాసాన్ని పండగ చేస్తాడు. ఉపవాసం వేరు, పండగ ఎలా చేస్తాడు? యెషయా గ్రంథం 61:3 చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు దుఃఖపడుతున్నారా? అది ఉపవాసం. నేను ఉల్లాస వస్త్రం కప్పుతా, అది పండగ. ఆ తర్వాత మీరు బూడిదలో కూర్చున్నారు, అది చూసా. నేను మిమ్మల్ని తీసుకొచ్చి పూలదండలేసా, అది పండగ. మీరు దుఃఖంతో కన్నీళ్ళు ఏడుస్తున్నారు, ప్రభువా మమ్మల్ని క్షమించని, నేను మిమ్మల్ని తీసుకొచ్చి ఆనంద తైలం రాస్తా, అది పండగ. మీరు భారభరిత ఆత్మతో సండే స్కూల్ గురించి, యవనస్తుల గురించి, స్త్రీల సమాజం గురించి, పెద్దల గురించి, మందిరం గురించి, కట్టడం గురించి భారభరితంగా ఏడుస్తున్నారు మీరు. నేను మిమ్మల్ని పిలిచి స్తుతి వస్త్రం కప్పుతా. భారభరితంగా ప్రార్థించడం ఉపవాసం. స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకు కప్పటం పండగ. తేడా అర్థమైందా? ఉపవాసం మనం చేయాలి, పండగ మన చేత చేయిస్తాడు దేవుడు. మీ జీవితాలు అలా ఉండాలి. అది సందేశం.